తెలంగాణలో పుష్ప 2 సినిమా టికెట్ల రేట్లను భారీగా పెంచడంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రీమియర్ షో టికెట్ ధరపై ₹800 వరకు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తెలంగాణలో పుష్ప 2 సినిమా టికెట్ల రేట్లను భారీగా పెంచడంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. ప్రీమియర్ షో టికెట్ ధరపై ₹800 వరకు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ ఉషా ఫోన్ లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఉషా, రవి, పుష్ప 2 దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతున్నటువంటి పుష్ప 2 సినిమాకి సంబంధించినటువంటి టికెట్ల ధరలు మొదట తెలంగాణ ప్రభుత్వం టికెట్ల ధరల పెంపునకు అనుమతి ఈ నెల 9వ తారీఖు వరకు ఇవ్వగా, అటు ఏపీకి సంబంధించి కూడా టికెట్ల ధరను 9వ తారీఖు వరకు కూడా పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించింది. ఈ నేపథ్యంలో తెలంగాణకి సంబంధించి 4వ తేదీ సాయంత్రం ప్రీమియర్ షో దగ్గర నుంచి 9వ తేదీ దాకా ఉన్నటువంటి ఈ అధిక ధరలు ఏవైతే ఉన్నాయో ఈ నేపథ్యంలో హైకోర్టులో అయితే ఒక పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ నేడు హైకోర్టులో కూడా విచారణకు రానున్నది. టికెట్ల ధర భారీగా పెంచడంపై తెలంగాణ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలైంది. ప్రీమియర్ షో ఏదైతే ఉందో దాని మీద 800 వరకు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవబోతున్నటువంటి ఈ సినిమా ఏదైతే ఉందో పుష్ప 2, ఈ పుష్ప 2 సినిమాకి సంబంధించి 8వ తేదీ మధ్య 200, ఆ తర్వాత కూడా పెంపునకు అవకాశం ఇచ్చింది. దీన్ని ఖండిస్తూ పిటిషన్ అయితే దాఖలైంది. ఈ నేపథ్యంలోనే వాదోపవాదనలు జరగనున్నాయి. ఇది మార్నింగ్ సెషన్ లో ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయా, లేకపోతే లంచ్ మోషన్ తర్వాత ఈ పుష్ప టికెట్ ధరల గురించి ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయా అనేది మాత్రం చూడాలి. ప్రస్తుతం అయితే రేపు సాయంత్రం 4వ తారీఖు అనగా రేపు రాత్రి నుంచి కూడా ప్రీమియర్ షోకి సంబంధించినటువంటి అధిక ధరల మోత అయితే సగటు ప్రేక్షకుడి మీద మాత్రం ఇది పడే అవకాశం ఉంటుంది. ఈ ధరలు ఏదైతే ఉన్నాయో దీన్ని తగ్గించేందుకు తెలంగాణ హైకోర్టు ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, అలాగే హైకోర్టు ఇచ్చినటువంటి సూచనలు సినిమా యాజమాన్యం తూచా తప్పకుండా పాటిస్తారా లేదా అనేది మాత్రము మరి కాసేపట్లో హైకోర్టులో వెలువరించేటటువంటి తీర్పు ఏదైతే ఉందో అది ఉత్కంఠగా ఉన్నదనేసి తెలుస్తోంది. రవి, రైట్, థ్యాంక్ యూ ఉషా.